ఒక రాజుకు అందమైన కూతురుండేది. వారి ప్యాలెస్ ఎదురుగా ఒక చిన్న బావి ఉండేది. ఈ యువరాణి ప్రతిరోజు ఆ బావిలో ఉన్న తీయటి నీటిని త్రాగేది. అయితే అనుకోకుండా ఒకరోజు రాజుగారు తనకిచ్చిన ఓ బంగారు ఉంగరం నీరు త్రాగుతుండగా ఈ బావిలో పడిపోతుంది. అప్పుడే బావిలోంచి ఒక కప్ప నుండి "ఏమైంది యువరాణి" అనే స్వరం ఈమెకు వినిపించింది. యువరాణి తన ఉంగరం బావిలో పడేసుకున్నానని చెప్పి దీన్ని తీయడానికి ఈ కప్పను సహాయం అడుగుతుంది. అందుకు ఈ కప్ప "నేనైతే నీ ఉంగరాన్ని తీసిస్తాను, దానికి నువ్వు నాకేమిస్తావని అడుగుతుంది. యువరాణి అందుకు "నీకేం కావాలంటే అది ఇస్తాను, మా నాన్నగారు ఇచ్చిన ఈ ఉంగరాన్ని త్వరగా తీసేయమని అడుగుతుంది. ఈ కప్ప అందుకు "నన్ను నీ స్నేహితుడిగా చేసుకుంటే చాలు, నువ్వు కూర్చునే టేబుల్ పై నన్ను కూర్చోనివ్వు, నువ్వు తినే ప్లేట్ లో నన్ను తిననివ్వు" అని అడుగగా అందుకు యువరాణి ఒప్పుకుంటుంది. వెంటనే ఈ కప్ప సరేనని ఈ బావిలోకి దూకుతుంది. కొంత సమయం తరువాత ఈ బావిలో నుండి బంగారు ఉంగరాన్ని తీసుకొచ్చి బావిపై కూర్చుంటుంది. అయితే యువరాణి ఆ ఉంగరాన్ని కప్ప నుండి లాక్కొని కృతజ్ఞత కూడా చెప్పకుండా పరిగెడుతూ రాజ్యభవనం దగ్గరికి వెళ్లిపోతుంది. అయితే మరునాడు యువరాణి నిద్రలేచి బయటుండగా ఆ కప్ప గుమ్మం దగ్గర ఉండడం చూసి షాక్ అవుతుంది. ఇక వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తుంది. అందుకు రాజు ఎలాంటి పరిస్థితిలోనైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి కప్పను ఇంట్లోకి రాణిస్తారు. యువరాణి డోర్ ఓపెన్ చేయగానే ఈ కప్ప నేరుగా భోజన బల్లపై ఎక్కి కుర్చీలో కూర్చొని యువరాణి ప్లేట్ లో భుజిస్తుంది. యువరాణి అనుకోకుండా కప్పను ముట్టుకోగా అది ఒక అందమైన అబ్బాయిలా మారిపోతుంది. "నేనొక రాజకుమారుడిని అని, నన్ను ఒక మంత్రగత్తె కప్పలా మార్చిందని, ఒక రాజకుమార్తె స్పర్శ తిరిగి నన్ను రాజకుమారుడిగా మారుస్తుందని" ఇతను చెప్తాడు. అందుకే ఈ రాకుమార్తెకు తన కృతజ్ఞతలు తెలియజేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.